దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మీ మధ్యకి రావడం చాలా సంతోషం. ప్రతి క్రొత్త ప్రదేశానికి నేను వెళ్ళినప్పుడు నా కుటుంబం పెరుగుతున్నట్లుగా, కుటుంబ సభ్యులు నా కుటుంబంతో ఆల్రెడీ పరిచయం ఉన్న కుటుంబంతో మరి పెరుగుతున్నట్లుగా నేను చాలా సంతోషపడతా ఉంటాను. నేను ఊహించలేదు, నేను అనుకోలేదు ఇక్కడ నిలబడతానని. మీ మధ్యకి అనుకున్న రీతిగా మరి ఇక్కడికి ఆహ్వానించబడ్డాను. నా పేరు మానోహ. చాలామందికి విన్నారా పేరు? ఎప్పుడన్నా విన్నారా? ఎక్కడ విన్నారు? బైబిల్ విన్నారు. చాలా సంతోషం. మా అమ్మగారు ప్రార్థన చేసి ఆ పేరు పెట్టారు. ఒకే ఒక వచనం మా అమ్మగారిని తాకిందంట. మనోహ ప్రార్థన దేవుడు ఆలకించెను. అంతే, ఇంకేమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని నాకు ఆ పేరు పెట్టింది. నేను అసిస్టెంట్ కమిషనర్గా డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను. మొన్నటిదాకా విజయవాడ ఆ ప్రాంతంలో పనిచేస్తూ 4 జిల్లాల మీద నేను ఒక వింగ్కి అలాట్ అయ్యాను. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒంగోలు దాకా నా పరిధిలో నేను డిస్టిలరీస్ మీద అధికారిగా ఉన్నా. తర్వాత ఎలక్షన్స్లో నేను ట్రాన్స్ఫర్ అయ్యి కాకినాడ వెళ్ళడం జరిగింది. ఉత్తర కోస్తా 4 జిల్లాలు, శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు నేను పనిచేస్తూ ఉన్నా. నా భార్య రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వే వింగ్లో సర్వే సెటిల్మెంట్ అధికారిగా, తను కూడా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఈ 6 జిల్లాల మీద ఈ సర్వే జరుగుతున్న దీని మీద ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఒక కుమార్తె. మేము తాడేపల్లి అపర్ణ అపార్ట్మెంట్స్లో మేము ఉంటా ఉన్నాం. తెలియదు కాబట్టి, నన్ను పరిచయం చేయడానికి కూడా ఎవరు లేరు కాబట్టి నేను పరిచయం చేసుకుంటా ఉన్నా. సహజంగా అసలు ఎక్కడ నా గురించి నేను చెప్పను, కానీ నాకు అసలు ఎవరు ఇక్కడ తెలియదు కాబట్టి ఉద్యోగం చేస్తూ మా అమ్మగారు చనిపోయే ముందు నాతో మాట్లాడింది. రే, దేవుడు నిన్ను ప్రభుత్వంలో పెడతాడు, ప్రభుత్వ అధికారంలో నువ్వు ఉంటావు అని చెప్పింది. ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం రెవరెండ్ కె విక్టోరియా గారు, తన పెద్దవారు వెంకటేశ్వరరావు గారికి చెప్పడం, నన్ను ఇక్కడ పిలవడం. మా అమ్మగారికి చిన్నదైనా రెవరెండ్ కె విక్టోరియా గారు మా అమ్మగారు టీచర్గా పనిచేస్తూ ఉంటే ప్రార్థనా సహవాసంలో ఒక యవనస్తురాలుగా మా ప్రాంతానికి వచ్చి విక్టోరియా గారు పరిచయం అవడం. మా అమ్మగారు నాకు మిగిలి చనిపోతూ ఇచ్చిన ఆస్తి ఏంటంటే అట్లాంటి ప్రార్థన చేసే ఒక 4-5 స్త్రీలని, ఆంటీల్ని, అక్కల్ని ఇచ్చారు. మేము పండుకున్నా సరే, కష్టంలో ఇబ్బంది ఉన్నా వాళ్ళు మా గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంత గొప్ప ఆస్తిని మరి నా తల్లి నాకు ఇచ్చి వెళ్ళింది. అందును బట్టి దేవుని నేను మహిమపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని చాలా సంఘాలు తిరుగుతూ ఉంటాను నేను. మొన్న మట్లాదివారం విశాఖపట్నం ఉక్కు నగరం లూథరన్ చర్చిలో మాట్లాడా. 7 మాటలు పాలకొల్లు లూథరన్ చర్చిలో మాట్లాడా. అంతకుముందు ఒక ఇండిపెండెంట్ సంఘం గన్నవరంలో. అన్ని సంఘాలు, అన్ని డినామినేషన్స్లో పిలిచినప్పుడు, నాకు సమయం ఉన్నప్పుడు నేను వెళ్తూ ఉంటాను. చాలా సంఘాలు చూస్తాను కాబట్టి సహజంగా కొన్ని ఆ సంఘ స్వభావాలను చూస్తూ ఉంటా. మీ సంఘం నాకు చాలా విచిత్రం అనిపించింది ఒక విషయం. పాటలు పాడటం అంటే స్త్రీలు ఉంటారు అన్ని చోట్ల, కానీ ఇక్కడ నేను చాలా ఆశ్చర్యపోయాను, సంతోషం కూడా ఉంది నాకు. అసలు మగవారు ముందుండి లీడ్ చేస్తూ ఉన్నారు పాటలు. చాలా సంతోషం అనిపించింది నాకు. చాలా అరుదుగా నేను చూసిన సంఘటన. సహజంగా ఆడపిల్లలు, స్త్రీలు కాస్త ముందొచ్చి వారు పాటలు పాడతా గొంతులు వాళ్ళని అనుకూలంగా ఉంటారు. కానీ ఇక్కడ
పురుషులు లీడ్ చేసుకొని పాడుతూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీలు కూడా ఇక్కడ దగ్గర మైక్ పెట్టుకొని పాడుతూనే ఉన్నారు. నేను అది కూడా గమనించాలండి. ఇక్కడ ఎందుకు ఇది ఎత్తానంటే, పెద్ద ఆయన్ని వెంకటేశ్వరరావు గారిని పట్టుకొని నిండు వందనాలు, చక్కని తెలుగుతనంతో ఉట్టితనంతో చక్కగా పంచాకట్లు అసలు ఇవన్నీ ఇక్కడ కనపడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అక్క చెప్పింది ఒక మాట, చాలా చక్కని వాక్య పఠనం ఉన్నటువంటి వ్యక్తిరా, చాలా చక్కగా వాక్యం పఠిస్తారు, వాక్యం బోధిస్తారని వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పడం నిజంగా చాలా సంతోషం. దేవుని అందుని బట్టి దేవుని మహింపరుస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈస్టర్ పండుగ అంటేనే స్త్రీల పండుగ అసలు అది. ఇక్కడ నేను స్త్రీలు ఎక్కువగా అన్నీ యాక్టివ్గా ఉంటారని చూస్తే ఇక్కడంతా పురుషులు ఎక్కువగా ఉన్నారు. ఈస్టర్ ఆరంభము ఒకవేళ పొరపాటు అవ్వ చేసి ఉండవచ్చు. అవ్వ ద్వారా పాపము ప్రవేశించి మానవాళిలోనికి ఈ భయంకరమైన ఈ పాపము ఉగ్రత వచ్చి ఉండవచ్చు. కానీ తరువాత లేఖనాలను పరిశీలన చేసి మనం చూస్తూ ఉంటే అన్ని చోట్ల స్త్రీలకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఏ వ్యక్తి ద్వారా పాపము ప్రవేశించిందో ప్రభు ఆ వ్యక్తిని బలపరుస్తూ, ఆ వ్యక్తిని వాడుకుంటూ, ఆ వ్యక్తి ద్వారానే ఆ చీకటి సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి ప్రభు కంకణం కట్టుకున్నట్టు కాబోలు లేఖనాలన్నిట్లో కూడా వాళ్ళకే ప్రాముఖ్యత. సిలువలో చివర నిలబడిన వారు స్త్రీలే. పురుషులైన శిష్యులు పారిపోయారు. ఒక గుంపు కలిగిన స్త్రీలు, సుమారుగా ఒక 6 నుంచి 7 దాకా ఉన్న స్త్రీలు సిలువ రక్తసిక్తమైన భయంకరమైన ఆ యొక్క సన్నివేశంలో రక్తాలు కారుతుంటే దొంగల్ని చంపివేస్తా, కాళ్ళు కొట్టివేస్తా, యేసు ప్రభుని శూలాలతో కొడుతూ, అటువంటి మనుషులు చూడలేని పరిస్థితిలో స్త్రీలు చాలా ధైర్యంగా అక్కడ నిలబడ్డారంట. దే ఆర్ ద లాస్ట్ వన్ ఆన్ ద క్రాస్. సిలువ దగ్గర చివరి దాకా ఉన్నవాళ్ళు వాళ్ళే. సమాధి దగ్గరికి మొదట వచ్చిన వారు కూడా వారిలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధి దగ్గరికి మొదట వెళ్ళింది మీరే. చీకటిగా పెందల కడనే లేచి ప్రొద్దుగుంకకు ముందే స్త్రీలు ధైర్యంగా ఆ సమాధి దగ్గరికి వారు వెళ్ళారంట. శిష్యుల గురించి మాత్రమే రాయబడింది బైబిల్లో. అక్కడక్కడ స్త్రీలను కూడా వారు ఎంత పని చేశారో కొన్ని వచనాలు రాయబడింది. నా అంశం కాదు, కానీ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. ఇశ్రాయేలు దేశాన్ని చూస్తే ఇప్పుడు ఎలాగ శ్రీకాకుళం ఉంది, విజయవాడ ఉంది, చిత్తూరు ఉంది, ఇలా భాగాలు ఉన్నాయో, ఇశ్రాయేల్ దేశంలో గలిలయ ప్రాంతం, సమరయ ప్రాంతం, యోదయ ప్రాంతం కొన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ముందుకు వెళ్తూ ఉంటాం. గలిలయ ప్రాంతంలో ఉన్న స్త్రీలు మగ్దలేని మరియా, సలోమి, వీళ్ళందరూ కూడా, మరియమ్మ కూడా బెత్లెహేములో జన్మించిన పైన గలిలే నజరేతులోనే నివాసం ఉన్నారు. ఈ స్త్రీలు అనేక మంది ప్రభువు వెంట శిష్యులతో పాటు ప్రయాణం చేస్తూనే ఉన్నారంట. వారి ఆస్తులను పణంగా పెట్టి ప్రభువుకు పరిచర్య చేస్తూ వచ్చారంట వారు. కాకపోతే ఏర్పాటు చేయబడి దూరదేశాలు సువార్తను తీసుకువెళ్ళాలంటే పురుషులు కావాలి కాబట్టి వాళ్ళ పేర్లు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. స్త్రీలు సిలువలో చివరిదాకా ఉన్నవారు మీరే. సమాధి దగ్గరికి మొదట వెళ్ళిన వారు మీరే. మీరెళ్ళి శిష్యులు పిలుచుకొచ్చారు, ఇద్దరిని, పేతురుని, యోహాన్ని. పునరుద్ధానం అయిన తర్వాత, సమాధిని గెలిచి లేచిన తర్వాత మొట్టమొదట కనపడింది కూడా స్త్రీకే, యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీలు లేకపోతే ఆ సంఘాలు లేరు. సరే, పురుషులకి బాధ వేసి నన్ను ఒకవేళ పిలవకపోయినా రెండోసారి పర్వాలేదు, కానీ ఉన్న మాట చెప్పుకోవాలి కాబట్టి ఎప్పుడైనా సరే నన్ను పిలవాలి అన్న ఆశతో నేను నిలబడిన ఎప్పుడు. ఎందుకనంటే ఆ కోరిక నాలో వస్తే ఇక్కడ వాక్యం మలినమైపోద్ది. అందుకనే స్త్రీలు లేకపోతే సంఘాలు లేవు. అనేక చోట మందిరాలు పడగొట్టి కట్టుకుంటున్నారు. చాలా చోట్ల పాత మందిరాలు అయిపోయినాయి. కడదామనుకున్నప్పుడు, వ్యతిరేకత వచ్చినప్పుడు, దుష్టుని శోధన వచ్చినప్పుడు, ప్రజలు వ్యతిరేకించినప్పుడు నిలబడి ధైర్యంగా
కూర్చొని మందిరాలను కట్టించిన అనేక మంది సంఘాల స్త్రీలను నేను చూశాను. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా అయ్యం, ఒక సగం వరకు పైన పురుషులు ఉన్నారు. చాలా మందిరాల్లో స్త్రీలే ఉంటారు, 3 వంతులు స్త్రీలే ఉంటారు, 1 వంతే పురుషులు ఉంటారు. కానీ ఒక క్రమం పద్ధతిగా చాలా చక్కగా ఇక్కడ యవనస్తులు మీరు బైబిల్ పట్టుకొని, చాలా మందిరాల్లో బైబిల్ కూడా తీసుకొని రారు, వచ్చి ఫ్యాషన్ కూర్చొని ఉంటారు. చాలా చక్కని ఒక క్రమంలో మన సంఘం వెళుతున్న దాన్ని బట్టి దేవుని నేను మహింపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, మనిషి పుట్టుక, జన్మము, యేసు ప్రభు కూడా జన్మం చాలా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధమైన జన్మ. ఆయన జన్మ గురించి 100 సంవత్సరాల ముందు ప్రకటించబడింది. చక్కగా దాని నెరవేర్పు జరిగింది. జన్మించిన తర్వాత మరణం, ఆ మరణములో మనకు రక్షణ, రక్తం చిందించబడింది. పరిశుద్ధమైన జన్మ, రక్తం చిందించబడిన మరణం. మరణించిన తర్వాత సమాధిని గెలిచి పునరుద్ధానుడైనటువంటి ప్రభు, అంటే మరణాన్ని విరగ్గొట్టిన ప్రభు. పరిశుద్ధమైన మరణం. రెండోది పరిశుద్ధమైన జన్మ, రక్తముతో ముడిపెట్టబడిన మరణం. మూడవది మరణాన్ని విరగ్గొట్టినటువంటి పునరుద్ధానం. ఇంకొక 2 సంఘటనలు, మొత్తం 5 ఉంటాయి. తర్వాత మరణించి లేచిన తర్వాత పునరుద్ధానుడై పరిశుద్ధాత్మను మనకు పంపించడం, ఆయన వెళ్ళడం, పరిశుద్ధాత్ముడు దిగి రావడం ఒకేసారి. 4. 5వది అంతిమంగా 2వ రాకడలో ఆయన తిరిగి మరలా సంఘాని కోసం రావడం. ఈ 5 సంఘటనల్లో ఏది తీసివేయడానికి వీల్లేదు. మరణాన్ని ప్రక్కన పెట్టి వచ్చి రక్తం చిందించాడంటే కుదరదు. మనకి పరిశుద్ధమైన బలి పశువు కావాలంటే పరిశుద్ధమైన మరణం కావాలి, పాపము లేని మరణం కావాలి, రక్తాన్ని చిందించటం, రక్తబలి కావాలి. ఆ తరువాత పునరుద్ధానుడై చనిపోయి సమాధిలో చాలామంది వెళ్ళారు దేవుళ్ళు అన్నవాళ్ళు. కానీ ఆ సమాధిని, ఆ మరణపు ముళ్ళును విరగ్గొట్టి మరలా ఆ సమాధిని జయించి బయటికి వచ్చినటువంటి ఆ యొక్క మరణాన్ని విరగ్గొట్టినటువంటి పునరుద్ధానం కూడా మనకి చాలా ప్రాముఖ్యం. పునరుద్ధానం అయ్యాం. తర్వాత ఏంటి పరిస్థితి అనంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం బ్రతకడానికి ఆ యొక్క ఆరోహణంలో దేవుడు పైకి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మని మరలా తిరిగి మన కోసం పంపించాడు. అంత అయిపోయిన తర్వాత ఇక మన బ్రతికిన బ్రతుకును తీర్పు తీర్చడానికి 2వ రాకడగా మరలా ఆయన రాబోతా ఉన్నాడు. టీచర్ ఎలాగ పరీక్ష పెడుతుందో, మీరు డబ్బులు కట్టినటువంటి ఆ స్కూలు, కాలేజీ, మీరు డబ్బులు కడితే మళ్ళీ మీ పిల్లలకు పరీక్ష పెడుతుంటుంది. మేము డబ్బులు కట్టాం కదా పాస్ చేయించంటే కుదరదు. వారు పరీక్ష పెట్టి ఒక్కొక్క తరగతిని పాస్ చేయించుకుంటూ, బలహీనంగా ఉంటే వారికి ట్యూషన్ చెప్తూ, ఇంకేదన్నా ఉంటే ఎక్స్ట్రా క్లాసులు చెప్తా, ఆబ్సెంట్ అయితే అలాగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మన బ్రతుకంతటిని పరీక్ష చేయబడుతుంది. చివరిలో ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఎంత గర్వపడు, మిడిసిపడు, ఇక్కడెంత నటించు, ఆ 2వ రాకడ ఆయన సింహాసనం ముందు మన అన్ని స్క్రీన్లో వేసేస్తూ ఉంటాడు దేవుడు. అందుకని ఈ 5 చాలా కీలకమైనది ఈ యొక్క పునరుద్ధానం. మనం తిరిగి లేపబడకపోతే ఇక్కడ ఇంత కఠినమైన భక్తిని చేయాల్సిన అవసరం కూడా లేదు. పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పునరుద్ధానంలో నేను మన సమయాన్ని బట్టి మీరు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారని నాకు అర్థమైంది. ఒక్కో పాఠం అక్కడ రాసి ఉంటుంది, ఇంకో పాఠం చదువుతూ ఉన్నారు, రకరకాల పాఠాలు ఉన్నాయి. ఎందుకనో కొంత మీ దగ్గర కన్ఫ్యూజన్ కనపడతా ఉంది. సరే, ఏది ఏమైనా పునరుద్ధానంలో ఒక 4 అంశాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. 4 పాఠాలు మీ ముందుకు నేను తీసుకొని వచ్చి నేను ముగిస్తాను. లూకా సువార్త, లేకపోతే మనం చదివిన మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్త్రీలు శారీరకంగా కాస్త బలహీనంగా ఉండి ఉండొచ్చు, అందుకనే దారిలో మాట్లాడుకుంటా వస్తూ ఉన్నారు స్త్రీలు. మరి వాళ్ళకి ఏమనిపించిందో ఆ సుగంధ ద్రవ్యములను పూయడానికి, ఆ శరీరాన్ని కాపాడడానికి, రాయి తొర్లించబడటానికి మనకు ఎలాగా, ఎవరు తొర్లిస్తారని మాట్లాడుకుంటూ ఆ స్త్రీలు చీకట్లో వెళ్తూ ఉన్నారు. వారు వచ్చేటప్పుడు కనపడిన సంభవం ఏంటంటే, అంత పెద్ద రాయి అది దొర్లించబడి ఉండుట వారు గమనించారంట. పునరుద్ధానము 4 సంఘటనలు నేను మీ ముందుకు తీసుకొని వస్తా. ద రిజరెక్షన్, సమాధిని గెలిచి ఆ యొక్క మరణాన్ని విరగ్గొచ్చినటువంటి ఆ సందర్భంలో 4 తెరవబడ్డాయి. 1 సమాధి తెరవబడిందంట. అందుకనే మనం చదివాం, ఆ రాయి ఆ ప్రాంతంలో సమాధి తెరవబడింది. దేవుని దూత వచ్చి ఆ రాయిని తెరిచి ఆ రాయి మీద కూర్చొని జయించిన ప్రభువు విషయమై గర్వంగా ఆ ప్రదేశంలో కూర్చున్నట్లుగా మనం చూస్తాం. మొదటిది తెరవబడిన సమాధి. తెరవబడిన సమాధి లేకపోతే క్రైస్తవ్యం లేదు. తెరవబడిన సమాధి లేకపోతే మన విశ్వాసానికి అర్థం లేదు. చాలామంది మూయబడిన సమాధుల దగ్గర కూర్చొని ఉంటారు, కానీ మనము తెరవబడిన మరణాన్ని గెలిచి జయించినటువంటి ఆ యేసు ప్రభు యొక్క ఆ పునరుద్ధానుడు, మరణాన్ని విరగ్గొట్టినటువంటి ఆ దేవుడు, మరణాన్ని విరిచివేసి మరలా మీ అందరూ నాతో సమానంగా చనిపోయిన తర్వాత తిరిగి లెగుస్తారన్న మాదిరి చూపించడానికి ఆ ప్రభు ఆ ప్రదేశంలో మరి మరణాన్ని జయించి ఆ సమాధిని తెరవడం మనం చూస్తాం. లూకాసు వార్తలో కూడా రాయబడింది చూడండి, 24వ అధ్యాయము 1-2 వచనాలు. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి చాలు. ప్రియ దేవుని సంగమా, మనము మన ప్రభువు పునరుద్ధానుడైనటువంటి విషయాన్ని గమనించాల. పునరుద్ధానము అంటే మన వ్యాధిలో నుండి మనల్ని జీవింపజేసేది, మన బాధల్లో నుండి మనల్ని జీవింపజేసేది, మన మరణపు ముళ్ళులో నుండి విరగ్గొట్టి మనల్ని జీవింపజేసేటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనకి. అది సమాధి తెరవబడి ఉండటం అనేది మనకు సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరికీ ఇది పెద్ద నిరీక్షణ. అందరు సమాధిలోకి వెళ్తారు. గొప్ప గొప్ప వారు, పేరు ప్రఖ్యాతలు గాంచిన వారు, నేనే దేవుడిని చెప్పుకున్న వారు సైతం సమాధిలోనికి వెళ్ళారు. ప్రపంచంలో ఒకే ఒక్కటి, చరిత్రలో ప్రపంచ దేశాలు, చరిత్రకారులు, శాస్త్రజ్ఞులు ఒప్పుకున్నటువంటి అంశం ఏంటంటే, ఒకే ఒక్క సమాధి తెరవబడింది. వెముకలు లేవు, ఏమి లేవు, ఖాళీ సమాధిగా ఈరోజు కూడా ఇస్రాయేల్ దేశంలో అది అక్కడే మన కోసం ఒక రుజువుగా, చిహ్నంగా అక్కడ నిలబడిందంట. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. నిజంగా మిమ్మల్ని అందరినీ బట్టి అసలు నాకు ఒక మాట అనిపించింది. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు, ఒకరు వచ్చి సువార్త చెప్పాల్సిన పని లేదు, మీరే సువార్త. అసలు మీరే ఒక గొప్ప ఆ యొక్క ఈస్టర్ సందేశంగా నేనైతే భావించాను. ప్రభు ఆ యొక్క తెరవబడిన సమాధి దర్శనము మన ప్రాంతానికి మనకి కలగడం అనేది అది మహాభాగ్యం. మనకి ఎంతో గొప్పవారికి లేని భాగ్యం ఇది మనకి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, విజయుడై విజయముతో మనందరినీ ఆ విజయపు బాటలో ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి గొప్ప దేవుడు. దేవునికి అందును బట్టి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిది తెరవబడిన సమాధి. నిరీక్షణకు మన ప్రభు వీరు మృతులలో ఎదుగుతూ ఉంటారు. దేవుని దూత వీళ్ళతో మాట్లాడుతుంటుంది. ఏం ఎదుగుతున్నారు మీరు, ఎందుకు ఎదుగుతున్నారు ఇక్కడ అని మాట్లాడుతూ ఉంటాడు. దేవుని దూత వారితో మాట్లాడుతూ, మీకు ఎన్నోసార్లు నేను చెప్పాడు కదా, ఆ రక్షకుడు ప్రభు మీతో మాట్లాడి చెప్పాడు, మీరు ఇంకా వాటిని గమనించినట్లేరు. మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు పునరుద్ధానుడైన దేవుడు, మన దేవుడు మృత్యువుని జయించిన దేవుడు, మన దేవుడు మనల్ని కూడా ఆ మృత్యు కోరల్లో నుంచి విడుదలిచ్చినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి తెరవబడిన సమాధి, అది లేకపోతే మన విశ్వాసం లేదు.
కొరింథీలో కూడా మనం చక్కగా చదువుకున్నాం. దాంట్లో చూడండి, ఆయన లేపబడలేకపోతే, చదువుదాం చూడండి, కొరింథీ పత్రిక చదువమ్మా, వచనం చెప్పమ్మా, 15:12. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేపట్టన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఇంటికి వెళ్ళినా కాస్త చక్కగా ఒక్కొక్క పదాన్ని ధ్యానం చేసుకుంటా వెళ్ళండి. పౌలు కొరింథీ సంఘానికి చాలా సింపుల్గా మన భాషలో చెప్తా ఉన్నాడు, మీరు చాలామంది అసలు చనిపోయిన వారు లెగవరని మీరు బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత కొత్త సిద్ధాంతాలు సాతానుడు అక్కడి నుంచే మొదలుపెట్టేశాడు. రకరకాల సిద్ధాంతాలు, రకరకాల డినామినేషన్లు అక్కడే స్టార్ట్ అయినాయి. అసలు యేసు ప్రభు దేవుడు మనిషి రూపంలో రాలేడని, ఒకవేళ వచ్చిన ఆయన ఇలాగ బాధలు అనుభవించడని, దేవుడు కష్టాలు అనుభవించడాన్ని, రకరకాల సిద్ధాంతాలు, మానవ సిద్ధాంతాలని సైతానుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. అవన్నీ గమనించి పౌలు ఉత్తరం రాస్తూ ఉన్నాడు కొరింథీకి. మీలో చాలామంది పునరుద్ధానం లేదని మీరు అనుకుంటున్నారు. పునరుద్ధానం లేకపోతే క్రీస్తు ఎలా లేపబడతాడు? క్రీస్తు ఒకవేళ లేపబడకపోతే మనం నమ్మటం అంతా కూడా మనంత పిచ్చోళ్ళు లేరు. అది మన భాష. అసలేమి లేని దాన్ని నమ్ముతుంటే మనంత పిచ్చోళ్ళు ఇంకెవరిని ఉన్నారా? కానీ ఈ రోజుకి కూడా తెరవబడిన సమాధి సజీవమైనటువంటి ఆ దేవుడిని సూచనగా మనకు చూపిస్తూ ఉన్నది. అందును బట్టి, ఆ తెరవబడిన సమాధిని బట్టి, పునరుద్ధాన దేవుని బట్టి, మరణాన్ని జయించిన ఆ దేవుని బట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది, తెరవబడినటువంటి కన్నులు. 30:24 లూకా 24:30. ఆయన వారితో కూడా భోజనము నాకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడిన. మొదటిది తెరవబడిన సమాధి తెరవబడింది పునరుద్ధానంలో. ఈ పునరుద్ధానాన్ని ప్రభువు లేచాడు అన్న వార్త ఎలాగ పాగుతూ ఉందంటే, స్త్రీలు మొదట ఆ సమాధిని, ఖాళీ సమాధిని చూసి నా వైపు చూడాలా డైవర్ట్ అవుతున్నారు. ఆ ఖాళీ సమాధిని చూచి పరుగున శిష్యుల దగ్గరికి వచ్చారు. శిష్యుల్లో కొంతమంది మరలా వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ ఖాళీ సమాధి ఉంది. మామూలుగా శత్రువులు అక్కడే ఉంటారు కదా, ప్రభుత్వం అంది ఏదైనా అబద్ధం చెప్పడం, శిష్యులు దొంగిలించారు అని. చనిపోయిన పిల్లినే దాచిపెట్టలేము మనం. మానవ శరీరాన్ని దాచిపెట్టగలం? అసలు చనిపోయిన చిన్న పిల్లిని దాచిపెట్టలేము. అసలు ఇక మనిషి శరీరాన్ని అంతెందుకు, విజయవాడలో మేము ఉంటుంటాం కదా, రెంటింట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఓనర్స్ ఫోన్ చేస్తారు, శరీర శవాన్ని అట్టించంటే తీసుకెళ్ళిపో, ఇంటికి తీసుకురాబాకండి. అసలు బాడీని ఎవరు కూడా దాచిపెట్టలేరు, బాడీని భరించలేరు కూడా. శిష్యులు దొంగిలించారని చెప్తా ఉంటే ఎక్కడ పెట్టినా వాసన వచ్చేస్తుంటుంది, దాన్ని ఆపలేవు. ఆషామాషి విషయం కాదు, శరీరాన్ని తీసుకుని వెళ్ళలేదు, సంచిని తీసుకొని వెళ్ళినట్టుగా. ప్రభుత్వము కుట్ర పని చేస్తూ ఉంటే ఆ మార్గములో ఆశ్చర్యపడి ఆ స్త్రీలు చెప్పిన మాట నమ్మలేక, ఆ స్త్రీలు చెప్పిన సమాచారం నమ్మలేక శిష్యులు కూడా వెళ్ళి వాళ్ళు చూసినది కూడా వారు విస్మయం ఉంది. ఆ మధ్యాహ్నం పూట ఆ యెరూషలేం పట్టణానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామానికి ఇద్దరు నడుచుకుంటూ ఆ శిష్యు బృందంలోంచి ఇద్దరు వెళ్తూ ఉన్నారు ఎంఐ మార్గంలో. వాళ్ళిద్దరు క్లయోపాను ఇంకొక ఇద్దరు వాళ్ళ శిష్యుల గుంపులో నుంచి ఇద్దరు వెళ్తూ ఉంటే యేసు ప్రభు వారు కూడా వాళ్ళతో కలిసి నడుస్తూ మాటలు కలిపేశాడంట. వాళ్ళు అన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, 3 రోజుల క్రిందట నజరేయుడైన యేసుని సిలువ వేశారు, ఆయన లేచి ఉన్నాడని ఆ మాటలు చెబుతూ ఉంటే ప్రక్కన యేసు ప్రభు వారు కూడా వాళ్ళతో మాట కలిపారు. దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అని అంటే, ఏమయ్యా నీకు అసలు తెలీదా, ఊరంతా ప్రచారం అయిపోయి ఉంటే, ఊరంతా గందరగోళం అయితే నీ ఒక్కడికి తెలిసినట్లేదే, నువ్వేంటి అని అంటే వింటా ఉన్నాడు.
ఆయన అంతా చెప్పిన తర్వాత చీకటి పడతా ఉంది, ఊరి దగ్గరికి వస్తుంది. ఆయన బలవంతం చేసి, అయ్యా మాతో పాటు బాటసారిలాగా ఉన్నావు, మాతో పాటు భోజనానికి రా కూర్చోనంటే ఆయన భోజనము దగ్గర ఆ సాయంత్రపు వేళ భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన రొట్టె విరిచి ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా వారితో ఆ బల్లలో పాల్గొన్న వెంటనే అక్కడ రాయబడిన మాట, వారి కన్నులు తెరవబడెను. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కన్నులు తెరిస్తేనే మనం చూడగలం. దేవుడు మీ నేత్రాలు తెరిచాడు కాబట్టి ఆ ప్రభువుని మీరు దర్శించగలుగుతున్నారు. కొంతమంది కళ్ళు మూసుకుపోయి ఉంటారు. కళ్ళ ఎదురుగా దేవుడు కనపడుతున్నా, వారితో నడుస్తున్నా, వారికి దర్శనాలు చూపిస్తున్నా, వారి జీవితంలో ఇదిగో దేవుడు అనే వ్యక్తి ఉన్నాడనే ఆయా సందర్భాల్లో చెబుతున్నా సరే కన్ను మిన్ను కానకుండా మనం చాలామంది ఉంటాం. ఎవరైతే ఆయన నేత్రములు తెరవబడినవో వారందరూ కూడా ఆయన దర్శిస్తారంట. రెండవది, పునరుద్ధానములో నేత్రాలు తెరవబడ్డం. పునరుద్ధానుడైన యేసుని చూడడం, చనిపోయిన వ్యక్తిని చూడడం కాదు, మృతుడైన వాడిని చూడడం కాదు, మృతులలో వెతకడం కాదు, జీవించుతున్న సజీవుడైన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న ఆ ప్రభువుని దర్శించిన మన ప్రజలు చాలా ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. మన నేత్రాలు తెరవబడకపోతే మనం ఇక్కడ కూర్చోలేము. ఒక విశ్వాసాన్ని మనము వెంటబడడం, ఆ విశ్వాసం వెనక వెళ్ళడం అని అంటే అది చిన్న విషయం కాదు. నేను నమ్మిన సిద్ధాంతాన్ని, నా ఇంట్లో పెంచిన పెంపకాన్ని, దాన్ని కాదని నేను దాంట్లో జీవాన్ని చూడకపోతే నేను నమ్మడం అంత తేలిక కానే కాదు. ప్రతి దేవుని సంగమా, మన నేత్రాలు ప్రభు తెరిచినందుకు గట్టిగా దేవునికి మహిమ చెల్లిద్దాం, దేవునికి స్తుతులు చెల్లిద్దాం, గట్టిగా హల్లెలూయా చెబుదాం. దేవునికి స్తోత్రం కలుగు. అదాని పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకు? వాక్యం లేదు. అంబానీ పరలోకానికి వెళ్తాడా? ఆయన వీధి అంచుకు కూడా మనం వెళ్ళలేము ఈ లోకంలో. కానీ పరలోకములోనికి వెళ్ళడానికి మన నేత్రాలు తెరిచిన ఆ ప్రభువును బట్టి గట్టిగా మనం స్తోత్రాలు చెల్లిద్దాం. గొప్పవారు వెళ్ళలేని స్థలానికి మన నేత్రాలు తెరిచాడు, ఆ పరలోకానికి మన నేత్రాలు తెరిచాడు, ఆ సిలువను చుట్టానికి మన నేత్రాలు తెరిచాడు దేవుడు. తెరవబడిన సమాధి, తెరవబడిన కన్నులు, ఆయన కన్నులు వారి తెరిచినప్పుడు అంతసేపు నడిచిన వ్యక్తిని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారంట. ఆ చివరిసారికి ప్రభు నేత్రాలు తెరిచిన వెంటనే ఒక్కసారి ఆశ్చర్యపడిపోయారంట. అక్కడ రాయబడిన మాట చూడండి, ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? చాలు. ప్రభు దారంతా వారితో మాట్లాడుతుంటే వాళ్ళ హృదయంలో మంట లెగుస్తుందంట. మామూలుగా గుండె నొప్పి వచ్చేటప్పుడు మంట వస్తుంటుంది చూసారా, అలాగ మంట వాళ్ళ హృదయంలో. చాలామంది గుండె నొప్పి మంట వస్తుంటే ఏం కాదులేని గ్యాస్ బిల్లు వేస్తుంటారు. నిర్లక్ష్యం. ఏం కాదులేని ఆ బలాన్ని చూసి విర్రవీగుతూ ఉంటారు. సహాయం కోసం వెళ్ళడానికి ఇష్టపడం. ఉన్న పలానా వాళ్ళు అందుకని చనిపోతే డాక్టర్ చెప్తాడు, ఏమంటే ఇంతకు ముందే 2-3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది ఇతనికి, ఇతను గమనించుకోలేకపోయాడు. నీతో నీ హృదయంలో ప్రభు వాక్కు మంట పుట్టిస్తూ ఉన్నప్పుడు దాని వైపు మన నేత్రాలు తెరుచుకోవాలి. ఈ లేఖనం, ఈ వాక్యం చుట్టుప్రక్కల వినపడుతున్నప్పుడు వారి నేత్రాలు, వారి హృదయం తెరుచుకోబడాలి. వారికి అదృశ్యం, ఆ యొక్క తెరవబడిన సమాధి కనపడాలి. ఆ ప్రభువును వారు చూడగలిగి ఉండాలి. ఆ మంట, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆయన మనతో ఉన్నప్పుడల్లా, ఆయనతో మాట్లాడినప్పుడల్లా మన హృదయంలో ఏదో మండుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది కదా అని మాట్లాడుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మాట్లాడుతూ ఉంటుంటే ఒక్కోసారి ఇక్కడ నుంచి దైవ సేవకుడు గద్దిస్తూ ఉన్నాడు అనుకోండి, మనకు కూడా హృదయంలో నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి వచ్చిందంటే దాని అర్థం అదే, జబ్బు ఉందని అర్థం. మనకి దాన్ని సరి చేసుకోవాలి వెంటనే. మొదటిది తెరవబడిన
సమాధి, తెరుచుకున్న సమాధి. రెండవది తెరవబడిన కన్నులు. ఆ రోజు సాయంత్రం మొత్తం 11 సార్లు కనపడ్డాడు యేసుప్రభు వారు. ఒక్కళ్ళకి కనపడితే, స్త్రీలకు కనపడితే స్త్రీలు ఏదో ప్రేమ మీద చెప్పేశారు యేసయ్య లేచాడు అంటారని స్త్రీలకే కనపడలా, పురుషులకు కనపడ్డాడు. ఒక 500 మంది కనపడితే ఒకేసారి ఒక మీటింగ్లో ప్రభు ప్రత్యక్షం అయిపోయాడు 500 మందికి. ఒక్కళ్ళు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ 500 మంది 500 ఇళ్లలోకి వెళ్ళిపోయారు, 500 ఊర్లోకి వెళ్ళిపోయి చెప్పేశారు యేసయ్య లేచాడు 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 లేచాడు. అలా రకరకాలుగా గలిలయ ప్రాంతంలో కనపడ్డాడు, యెరూషలేములో కనపడ్డాడు, సముద్రం దగ్గర కనపడ్డాడు, 11 సార్లు కనపడుతూ ఉన్నాడు. ఆ కనపడే క్రమంలో ఆదివారము ఈస్టర్ దినం ఈ ఒక్కరోజు 5 సార్లు కనపడతాడు. ఆ చివరిసారి ఆ 11 మంది శిష్యులు అక్కడ ఉన్నప్పుడు ప్రభు వారి మధ్యకి దిగి వస్తాడు. వాళ్ళు భయపడిపోతారు, భూతమేమో అనుకొని. భయపడిపోయేవారు భూతం అనుకొని కాస్త కంగారు పడతా ఉండండి. యేసు ప్రభు వారిని నెమ్మలించి, అయా భూతానికి ఆకలి ఉండదు, భూతానికి శరీరం ఉండదు, ఇదిగో నన్ను తాకి చూడండి, నేను సజీవుడుగా సమాధిని గెలిచి లేచిన మీ ప్రభువుని అని వారికి చెప్తాడు. వెంటనే అక్కడ రాయబడిన మాట చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయంలోనే 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచెను. మూడవ మాట, మొదటి మాట ఫింగర్స్ మీద ఉండాలి అంశం. మొదటిది సమాధి తెరవబడింది, రెండవది కన్నులు తెరవబడింది, మూడవది మనస్సును, హృదయాన్ని తెరిచాడంట. లేఖనాలు చదువుతూ ఉంటుంటే అప్పుడు దాకా వాళ్ళకి అర్థం కాల. ప్రభు హృదయాన్ని తెరిచిన వెంటనే ఆ లేఖనాలు చదువుతుంటే, అరే ఇదే కదా యేసయ్య చెప్పింది మనకి, ప్రభువారు చెప్పింది ఇంతకుముందు ఇదే కదా అని వారి లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచెను. బైబిల్ చదువుతూ ఉన్నారా అందరూ? ఈరోజు కూడా చదువుతున్నారా? మీరు బైబిల్ చదవకపోతే, లేఖనాలను మీరు ధ్యానం చేయకపోతే, ఇది ప్రభు లేఖనమే, ప్రభు వాక్యమే ప్రభు. మీరు వాక్యం చదవకుండా మనము ఏదో మభ్యపెట్టి దేవుని దగ్గర మార్కులు కొడదామని అంటే కుదరదు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చదవాలా లేఖనాలు, దేవుని వాక్యాన్ని, గ్రంథాన్ని గ్రంథస్థం చేయాలి, దేవుని మాటలు మనం వినాలి. ప్రభు మన హృదయాన్ని తెరిచి ఆయా సందర్భాల్లో నీవు ఎలాగ అడుగులు వేయాలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల వివాహంలో ఎలా అడుగులు వేయాలో, నీ అప్పుల ఊబిలోంచి ఎలా బయటికి రావాలో, నీ బిడ్డల రక్షణలో నువ్వు ఎలాగ ప్రార్థన చేయాలో, ఏ సమస్య ఉన్నా సరే, ఈ లోకములో సమస్య, పాపముతో పోరాడే సమస్య, అన్ని విషయాల్లో నీకు లేఖనమే సమాధానం. ఆ లేఖనాలు మీరు చదువుతున్నప్పుడు దేవుడు పునరుద్ధానంలో మనకిచ్చిన ఒక అభయం ఏంటంటే, మన హృదయాలను ఆయన తెరుస్తాడంట. అప్పుడు మనకు లేఖనాలు మనకి అర్థమవుతాయండి. నేను ఒకసారి హైదరాబాద్లో ఈ గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అవుతా ఉన్నా. మా నాన్న గురించి ప్రార్థన చేస్తూ ఉన్నా. మా నాన్న హైందవ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మా నాన్నగారు అన్న, మా పెదనాన్న, పిల్లలందరూ ఇంకా హైందవులుగానే ఉన్నారు. నా తల్లిని బట్టి నేను దేవుణ్ణి నమ్ముకొని మా బిడ్డల వరకు ప్రభువుని నమ్ముకొని ఉన్నాం. మా పెదనాన్న కొడుకు, మా పెదనాన్న కూతురు అంటే మా అక్క కానీ మా అన్న కానీ ఇప్పుడు కూడా తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకొని చక్కగా వారు హైందవ, మా నాన్న తరపు అంతా హైందవులే. మా అమ్మగారు ఎక్కువగా తిరగనీల వాళ్ళతోటి. మా నాన్న దేవుని నమ్ముకోన కారణం చేత కుటుంబ బాధ్యతలు సరిగా నిర్వర్తించేవాడు కాదు. బ్రతికినంత కాలం నా తల్లి వేదన, దుఃఖము, కన్నీరు నలిగిపోయి మమ్మల్ని విశ్వాసంలో పెంచుకుంటూ వచ్చింది. అందుకని మా నాన్న గురించి ప్రార్థన చేయడానికి కొద్దిగా మనసు ఉండేది కాదు మా అమ్మకి. ఎందుకంటే ప్రతిరోజు ఇబ్బంది పెట్టేవాడు. అందుకని చివరిలో మా అమ్మ అంది, మీరు ప్రార్థన చేయండిరా మీ నాన్న గురించి అంది. మేము కూడా పిల్లలను ప్రార్థన చేయడం మొదలేసాం. కొత్తగా దేవునిలోనికి వచ్చి, ప్రభువా మా నాన్న రేపు పరలోకంలో మా నాన్న లేకుండా మేము ఉంటే మేము ఎన్ని సంపాదించుకున్న ఉపయోగం ఉంది ప్రభువా. ఈ లోకంలో మాకు ఆస్తి అవసరం లేదు, ఈ లోకంలో మాకు పెద్ద పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు. కుటుంబంగా మా అమ్మ, మా నాన్న, పిల్లలు నలుగురు మేము
పరలోకములో యుగయుగాలు ఆ పరిశుద్ధమైన సన్నిధిలో మేము ఉంటే చాలు, మా నాన్నగారిని నువ్వు రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా ఒక వాక్యం నేను మోకరించున్నప్పుడు నా మనసులో గుండెల్లోనికి అలా వచ్చేసింది. ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. త్వరగా నేను ముగిచ్చేస్తాను. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ఈ మాట దేవుడు నోవాహుతో పాటు సమస్త పశువులు అంటే అసలు టోటల్గా జ్ఞాపకం చేసుకుంటాను నేను మిమ్మల్ని అని చెప్పాడు. ఆ మాట నన్ను ఆదరించింది. అంటే మా నాన్న కుటుంబంలో అందరినీ దేవుడు పట్టుకుంటాడు, సమస్తాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని నాకు అర్థమైంది ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నా. మధ్యలో కొద్దిగా నిద్రలేస్తున్నారు కాబట్టి గట్టిగా వేసే చప్పట్లు కొడదాం. పక్కన వాళ్ళ చెవుల దగ్గర చప్పట్లు కొట్టాలి. మీరు ఎట్ట కొట్టాలి? మీ ఎదురు కాదు, పక్కన కొట్టండి, ఎదురు తిరిగి కొట్టండి, వాళ్ళకి ఎదురు కొట్టండి చప్పట్లు. ఒకళ్ళొకళ్ళు చూసుకోండి. నేను పేరు ఎత్తి చెప్పలేను కదా, మీరేమో చక్కగా నిద్రేస్తున్నారు. కొద్దిసేపు 5 నిమిషాలు నేను ముగిచ్చేస్తాను నాకు ఇచ్చిన టైంలో. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, నిద్రపోవాలి, హల్లెలూయా చెప్పండి. మొదటిది సమాధి తెరవబడింది. పునరుద్ధానములో రెండవది కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరిస్తేనే ప్రభువుని చూడగలం. హాగరు కన్నులు మూయబడ్డాయి. పిల్లవాడు చనిపోతూ ఉన్నాడు. చనిపోతూ ఉంటే ఆ చావును చూడలేక ఆ ఏడుపు వినపడకూడదని చాలా దూరం వెళ్ళిపోయి నిలబడిపోయింది. దేవుని దూత దిగి వచ్చి, హాగరు ఇదిగో నీ ఎదుటగా నీటి బొగ్గ ఉందని దేవుడు నేత్రములను ఆమె కన్నులను తెరవగా, అప్పుడు దాకా లేదా ఉంది. కానీ మన ఆలోచనలు, మన సాంప్రదాయాలు, మనం పెరిగిన విధానంలో కళ్ళు మూసుకుపోతుంటాయి, పొరలుంటాయి మనకు. ఆ పొరలన్నీ తీసేస్తాడంట దేవుడు పునరుద్ధానం. మూడవది మన మనస్సును, హృదయాన్ని తెరుస్తాడు. ఆ రోజు నాకు దేవుడిచ్చిన మాట, నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు, మా నాన్న ఖచ్చితంగా రక్షించుకుంటాడు అని నేను నమ్మి ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం మొదలెట్టాను. మరొకసారి ప్రార్థన చేస్తూ ఉంటే 3 రోజులు కఠినమైన ఉపవాసం ఉన్న మా నాన్న గురించి, ఆయన రక్షణలోనికి రావాలని, ప్రక్కనున్న దొంగ రక్షణ అని గుర్తు చేశాడు దేవుడు. నేను ధ్యానం చేశాను. దినకరన్ గారు పాడిన పాట, ప్రక్కనున్న దొంగను చూచి పలికితివే స్వామి, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని. మా నాన్న బలమంతా దేవుడు, బాగా సిగరెట్ స్మోకింగ్ ఉండేది మా నాన్నకి. అంటే సుమారుగా పాతకాలం కదా, ఓ 15-16 ఏళ్ళకి అలవాటు అయిపోద్ది. ఆ రోజుల్లో ఒక 75 అంటే సుమారుగా ఒక 60-55 సంవత్సరాలు పీల్చి ఈ గొట్టాలన్నీ పొగెక్కేసినట్టుండే ఆ బ్రెయిన్ గీన్ మొత్తం బ్లాకులు వచ్చేసినాయి. ఇక మంచం మీద పడ్డాడు. బలం పోతే ఆటోమేటిక్ ఎవడైనా దేవుడి దగ్గరికి రావాల్సింది, ఎవరైనా అంతేనా కదా. కాకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. పైన పెద్ద ఏదో అదేమంటారు, పాస్ మార్కులతో పరలోకంలో పెడతాడు దేవుడు. బలమున్నప్పుడు వచ్చిన యవనస్తులు మీరందరూ బలమున్నప్పుడే ఉపవాసం చేయండి, బలమున్నప్పుడే ప్రార్థనలో కూర్చోండి, శక్తి ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, చూపు ఉన్నప్పుడే వాక్యాన్ని పఠనం చేయండి. మీకు ఉండేటువంటి బహుమానాలు ఖచ్చితంగా వ్యత్యాసంగా ఉంటాయి. రాత్రంతా చదివిన వారికి ఫస్ట్ క్లాస్ వస్తుంది, పైపైన చదివినోడికి పాస్ మార్కులే ఉంటాయి. దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు మీ పాపములను వదిలి కఠినమైన భక్తిని ఇక్కడ జీవిస్తూ సమాజంలో గుర్తులేకపోవచ్చు, పెద్దలు గుర్తించకపోవచ్చు, మా బోటోళ్ళు నిన్ను గుర్తించలేకపోవచ్చు. నీ భక్తి ఖచ్చితంగా రివార్డ్ ఇస్తాడు, తీర్పిస్తాడు. ఆయన బహుమానం ఇచ్చే గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లేఖనాలను పట్టుకొని ప్రార్థన చేశాను. మా నాన్నకి రోజు ఇట్లా అయ్యగారిని పిలుచుకొచ్చి బల్ల ఆ రొట్టె ద్రాక్షారం చెప్పించడం మొదలేశా. ఇక మొదలుపెట్టాడు, రే ప్రార్థన చేసి వెళ్ళరా అంటూ మొదలేశాడు. చిన్నగా ప్రార్థన చేయడం మొదలేసాం. అంటే పోయేటప్పుడు, వచ్చేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, నాన్న నువ్వు ప్రార్థన చేయన్నావు, ఆయన కూడా తెలిసి వచ్చిరా అని ప్రార్థన చేయడం మొదలేశాడు. మా అక్కకి దేవుడు దర్శనమిచ్చాడు. పలానా రోజు ఒక గొప్ప విందులాగా జరుగుతూ ఉన్నట్టు, చనిపోతున్నట్టుగా. ఖచ్చితంగా ఆ మధ్యరాత్రి, ఆ రాత్రి ప్రభువుని దేవుడు మా నాన్నగారిని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మన హృదయాలను దేవుడు లేఖనాల ద్వారా, మనం లేఖనాల కోసం మన హృదయాలను తెరిచే గొప్ప దేవుడు అంట. ఆ వాక్యం మిమ్మల్ని పట్టుకుంటే మీరు ఎంత కష్టమైనా మీ జీవితంలో, మీ ఆయన కొడుతున్నా, హింసిస్తున్నా, అప్పులున్నా, రోగమున్నా, బిడ్డలు ఎదురు తిరుగుతున్నా, ఈ లేఖనాలు మీ హృదయము గనక ఆ వాక్యాన్ని పట్టుకుంటే, మీ హృదయం తెరవబడితే వాక్యం కోసం, మీరు అసలు ఎంత స్ట్రాంగ్గా మీరు ఆ క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారో. ఎంతమంది స్త్రీలను చూశాను, పురుషులను చూశాను, కష్టాలు ఎన్నున్నా ప్రభు దేవుడయ్యా, వాక్యమయ్యా, నాకు వాగ్దానం ఉందయ్యా అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటారు. తెరవబడిన సమాధి, తెరవబడిన కన్నులు పునరుద్ధానంలో, తెరవబడిన హృదయం, తెరవబడిన మనస్సు. 4వది కూడా తెరిచాడు దేవుడు. చాలా వరకు చెప్పరు. 4వది తెరిచాడు. లూకాసు వార్త అక్కడే చూడండి, 47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నవి. మార్కు సువార్త కూడా చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇవన్నీ జరిగిన సంఘటనలు చెప్పాను నేను. తెరవబడిన సమాధి జరిగిన సంఘటన, తెరవబడిన నేత్రాలు ఆ కాలంలో వాళ్ళిద్దరికీ జరిగింది. వారి శిష్యుల హృదయాలు తెరిచి, మనస్సును తెరిచి లేఖనాలని నమ్మండి అని వారికి చూపించాడు. 4వది 4th ఓపెనింగ్. 3 తెరవబడ్డాయి, 3 ఓపెన్ చేయబడ్డాయి. దాంట్లో అంతర్లీనంగా ప్రభు ఇంకొక దాన్ని తెరిచాడు. అప్పటిదాకా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నశించిన గొర్రెల కోసమే వచ్చాను, నేను యూదుల కోసమే వచ్చాను, నేను మీకు. ఒక స్త్రీ వచ్చి అడిగింది, అయ్యా అయ్యా నా బిడ్డ విషయం చూడానంటే యేసు ప్రభు చాలా కఠినంగా, నేను నా పిల్లలకి వేసేది నేను కుక్క పిల్లలకి అయినాను అనంటే, కుక్క పిల్లల్లో ఒకదాన్ని అనుకొని నాకు కాస్త ఆ రొట్టె ముక్కలు వదిలితే. అంటే దేవుడు మొదటగా తన ప్రజలను తయారు చేసి, తన ప్రజలలో భక్తిని తీసుకొని వచ్చి, ఆ ప్రజల ద్వారా ఇతరులకు తీసుకొని తన సాక్ష్యాన్ని తీసుకొని వెళ్ళాలి. ఎక్కడ కూడా దేవుడు తన యొక్క ప్రజలను దాటి వెళ్ళటానికి ఇష్టపడిన దాఖలాలు లేవు. అంతే. ఎవరైనా సరే ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, నా వైపు చూడాలి, మీరు నా వైపు చూడాలా. దేవుని స్తోత్రం చెప్పండి. అట్టన్నానంటే దాని అర్థం ఏంటి? మీరు చూడలేదని కూడా. అంతేనా? అంతేనా? నేను అది టెక్నిక్, మీరు గుర్తుపెట్టుకోండి. నేను అట్టన్నానంటే నా వైపు చూడలేదు చాలామంది అని. దేవుడు ఎక్కడ సువార్తలలో చివరి అధ్యాయం వరకు, మత్తయి సువార్తలో 27 దాకా, మార్కు సువార్తలో 15 అధ్యాయం దాకా, లూకా సువార్తలో 23 అధ్యాయం దాకా, యోహాను సువార్తలో 21 అధ్యాయం దాకా ఎక్కడ కూడా మీరు అందరి దగ్గరికి వెళ్ళండి అని లేదు. పునరుద్ధానములో ప్రభు ఇచ్చినటువంటి ఒక తెరవబడిన ద్వారం ఏంటో తెలుసా? సర్వలోకానికి సువార్తకంట. అందుకనే మన దాకా సువార్త వచ్చింది. యూదులకే కాదు, ఇశ్రాయేల్ దేశానికే కాదు సువార్త, అందరికీ సువార్త ప్రకటించబడాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నా నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మములో వారికి ఇచ్చి నన్ను శిష్యులుగా చేయుడి. ఆ తెరవబడితేనే మనకు సువార్త వచ్చింది ఈరోజు మనందరికి. ఇక్కడేదో భారతదేశంలో పైకి కిందకి చూసుకుంటూ ఉంటాం మనం, కానీ ప్రపంచ దేవుని దృష్టితో చూస్తే 2 వర్గాలు. ఒకటి యూదులు, రెండోది యూదేతరులు. మనందరం యూదేతరులవే. యూదులకు మాత్రమే కాదు ఈ సువార్త, సమస్త లోకానికి, సర్వ సృష్టికి. అందుకనే మార్కు సువార్తలో రాయబడింది, సర్వజనులకు ఈ సువార్త మనకు తెరవబడిందంట. సువార్త, ఈ సునాదము, ఈ రక్షణ వార్త, ఈ పునరుద్ధాన వార్త అందరికీ మీరు చెప్పండి అని యేసు ప్రభు వారు 4వ ద్వారాన్ని తెరిచాడు. మొదటిది ఆయన సమాధిని తెరిచాడు, రెండవది ఆయన కన్నులు తెరిచాడు,
వాళ్ళ మనస్సును తెరిచాడు, సువార్తను కూడా తెరిచాడంట లోకానికి. లాకులు ఎత్తేయండిరా అన్నాడు యేసుప్రభు. అది మన భాషలో చెప్పాలంటే పంటలకి నీళ్లు రావాలంటే, లేకపోతే పొలానికి నీళ్ళు రావాలంటే శ్రీశైలం డ్యామ్ కానీ లేదా ప్రకాశం బ్యారేజ్ లాకులు ఎత్తండి రా బాబు అని అంటే, మొత్తం అన్ని పంటలకి చివరి పంట దాకా, చివరి ఎకరం దాకా నీరు రావాలి అని సువార్త లాకులు దేవుడు ఎత్తేసాడంట. ఆ ఎత్తడం బట్టే మనందరికి రక్షణ వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ దేవుడు పునరుద్ధానాన్ని దేవుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. మనకు సువార్తని తెరిచినటువంటి ఆ దినాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ రోజు ఆ శిష్యులతో మాట్లాడాడంట, మీరు సమస్త దేశములకు, సర్వ సృష్టికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ఈ భాగ్యం నేను మీ మధ్య పుట్టింది మీ ద్వారా అందరికీ స్వార్థ వెళ్ళాలని, అందరూ పరలోకంలో కనపడాలని. ఆ సాతానుగాడి తల చితక్కొట్టి, ఆ సర్పం యొక్క తల చితక్కొట్టి, మనము మా ఆత్మల ఆ యొక్క నష్టం జరగకుండా ఆత్మల సంపాదనతోటి పరలోకం నింపబడాలని 4వ ద్వారాన్ని, స్వార్థ ద్వారాన్ని ఆ యొక్క పునరుద్ధాన దినం రోజు దేవుడు తెరిచాడంట. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఆ స్వార్థ భారాన్ని తీసుకొని ఎంతోమంది మిషనరీలు వచ్చారు మన మధ్య. ఆ స్వార్థ భారాన్ని తీసుకొని ఎంతోమంది త్యాగమూర్తులు ఇక్కడే వచ్చి, ఇక్కడే చనిపోయి, వారు సంపాదించుకున్నది ఏముంది, ఆస్తులు లేవి, వారే ఆస్తులు సంపాదించి మనకు వెళ్ళారు. మనము కన్ను మిన్ను కానకుండా మనము చాలా నిర్లక్ష్యంగా విర్రవీగుతూ ఉన్నాం. ఈ 4వ ద్వారము మనందరి బాధ్యత. మగ్దలేని మరియమ్మతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి, యోహాను సువార్తలో కూడా 20వ అధ్యాయంలో 17వ వచనం. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును, వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరీకి యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను చూసావంతా బాగానే ఉందమ్మా, నీకు పని అప్పు చెప్తున్నా, నువ్వు వెళ్ళి వారికి చెప్పు నా గురించి, నేను లేచానని చెప్పు, నా గురించి సువార్త చెప్పు. మార్క్ సువార్త కూడా చూడండి, 16వ అధ్యాయము 7వ వచనం. మీరు వెళ్ళి, చాలు, యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు వెళ్ళాలా. 3వ ద్వారం ఏంటంటే ఇదే. 4వ ఆ ద్వారాన్ని, స్వార్థ ద్వారాన్ని తెరిచాడు. మగ్దలేని మరికి చెప్పాడు, నువ్వు వెళ్ళు. శిష్యులకు చెప్తున్నాడు, స్త్రీలకు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి. 10వ వచనం చూడండి, అక్కడే ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేయను. మత్తయి సువార్త కూడా చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 28:7. త్వరగా వెళ్ళి మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియ. 8వ వచనం. సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి వర్తమానము పరిగెత్తుకుంటూ వెళ్ళారంటాడు. 10వ వచనం కూడా నేను ముగిస్తాను. భయపడకుడి, మీరు వెళ్ళి. 4వ మాట మనందరి బాధ్యత. మీరు వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో. మీరు వెళ్ళాలి. మగ్దలేని మరియకి యేసుప్రభు వారు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను లేచానన్న వార్తను చెప్పు. స్త్రీలతో మాట్లాడాడు దేవుడు, మీరు వెళ్ళండి, నా శిష్యులకు చెప్పండి. శిష్యులతో మాట్లాడుతున్నాడు, మీరు వెళ్ళి సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. పండగలు చేసుకుంటూ వెళ్తాం మనం. నేను కాబట్టి ఇంకొక వ్యక్తి వచ్చి చెప్పి వెళ్తాడు మీకు వార్త. నేను కాబట్టి ఇంకొకళ్ళు, వాళ్ళు కాబట్టి ఇంకొకళ్ళు వస్తారు. కానీ భక్తిని సాధకం చేయాలి మనం. మీరు ఈ భారము మనందరిది, ఈ గ్రేట్ కమిషన్. మనము ఇతరులకు వెళ్ళి ఈ సువార్తను తీసుకొని వెళ్ళాలా. నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే, నీ పొరుగు వారిని ప్రేమిస్తే వారికి స్వార్థను తీసుకొని వెళ్ళాలి. ఈరోజు మనందరం ఒక తీర్మానం చేసుకోవాలి. కనీసం ఒక్కొక్కళ్ళనన్నా దేవునిలోకి నడిపించాలి మనం.
లేకపోతే మగ్దలేని మరియా దేవుని దూతతో యేసు ప్రభుతోటి మాట్లాడకముందు దేవుని దూత ఏం మాట్లాడిందంటే, మగ్దలేని మరియా, అయ్యా ఆయన ఎక్కడ దాచిపెట్టారో నాకు తెలియడం లేదు, దాచిపెట్టుంటే నాకు ఇస్తే నేను తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతాను అన్నాను. ఆమె పెట్టుకుంటుందంట సొంతగా. పెట్టుకోవడానికి కాదు, నీవు దేవుని నమ్ముకున్నావు, నీ హృదయంలో యేసు ప్రభుని, నీ జేబులోనే నీ ఇంట్లోనే యేసు ప్రభుని కుదించడానికి వీల్లేదు. 4వ అంశం పునరుద్ధాన దినం ప్రభు మనకు చెప్తున్నాడు ఏంటంటే, మనము వెళ్ళి సువార్తను ప్రకటించాలా. ఒక్కొక్క ఆత్మను నీవు నరకంలో నుండి కాపాడాలా, నశించిపోతున్న ఆత్మలను నువ్వు కాపాడాలా. మన సంతానాన్ని, మన చుట్టాలని, మన బంధువుల్ని, మన గ్రామస్తుల్ని, మనందరం గ్రామంగా పరలోకంలో ప్రభు దగ్గర కనపడాలా. సాతానుడు ఈ గ్రామం మీద వాడు ఓడిపోవాలి. అలాంటి బాధ్యత మనందరం తీసుకోవాలి. ఈరోజు నేను చనిపోయే ముందు ఒక్కడన్నా తీసుకున్నానా దేవుని దగ్గరికి? ఎవరో చెబితే నువ్వు మారుతున్నావు, కానీ నీ వలన ఒక్కళ్ళన్నా మారుతున్నారా దేవుని దగ్గర? మీ అందరికి ఇది హోంవర్క్, అసైన్మెంట్. ఇది మనసులో అనుకోండి ఒకసారి, నేను ఒక్కళ్ళనన్నా దేవుని దగ్గరికి ఈ సంవత్సరం తీసుకురావాలి. ఒక్కరి కోసమన్నా నేను పాకులాడాలి ప్రభు దగ్గర. ఇదిగో ప్రభువా, నేను ఇదిగో ఈ అమ్మాయిని నేను నీ దగ్గరకు నడిపించాను, ప్రభువా ఇదిగో ఈ అబ్బాయిని నేను నీ దగ్గరకు నడిపించానని మనం ఒక్కొక్కరం చెప్పగలిగి ఉండాలి. ఇది ఒక్క పాస్టర్ గారు, వెంకట్రావు గారి బాధ్యత, నా బాధ్యత కాదు, లేదా పాటలు పాడేవాళ్ళ బాధ్యత కాదు. దిస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీబడి. అందరి బాధ్యత. మీరు వెళ్ళండి. స్త్రీలకు కూడా చెప్పాడు దేవుడు, మీరు వెళ్ళండి, నా గురించి ప్రకటన చేయండి. నా గురించి ఆ సాతానుడి యొక్క కోటలు కూలిపోవాలా, మన రాజ్యం స్థాపించబడాలా, పరలోకము ప్రజలతో నింపబడి ఉండాలా. ఈ పునరుద్ధానంలో ఈ 4వ సువార్త తెరవబడింది, అది మన దాకా వచ్చింది. దీన్ని మనం కొనసాగించడానికి ముందుకు ప్రయత్నం చేద్దాం. నేనేం చేస్తానులేయ్యా, నువ్వు భలే చెప్పి వెళ్ళిపోతున్నావు అనుకున్నట్టుగా నాకు వెళ్ళి చూస్తున్నారు చాలామంది. నువ్వు చెప్పావు, మైకుంది, బాగానే చెప్పావు, నేను చెబితే ఎవరు వింటారయ్యా అని అనుకున్నారు. నీ మనసు సిద్ధపడాలే. కానీ మగ్దలేని మరియా 7 దెయ్యాలు పట్టిన వదిలించుకున్న ఆమె తీసుకొని మొదటి సువార్త, పునరుద్ధాన సువార్తని ఆమె మోసుకొని వెళ్ళిందంట. పరుగున వెళ్ళి, అయ్యో ప్రభువు లేచాడు అని. సమరయ స్త్రీ, ఏమాత్రం సాక్ష్యం లేని స్త్రీ, ఆ యేసు ప్రభువుని దర్శించి ఆ ప్రభువుని మోసుకుంటూ ఆ ఊరిలోనికి తీసుకుని వెళ్ళింది. ఎవ్వరు భూమి మీద నీతిమంతులు కాదు, కానీ నా ప్రభువుని ఇతరులకు పరిచయం చేయాలన్న మనసు మీకుంటే చాలు, దేవుడు దాన్ని సక్సెస్ చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకుందాం. నా ప్రభువు కోసం నేను ఒక ఆత్మనైనా సంపాదించాలి. నా ప్రభువు కోసం నా బిడ్డలు నేను సంపాదించుకోవాలా. నా ప్రభువు కోసం నా భర్త నేను సంపాదించుకోవాలా. నా ప్రభువు కోసం నా ఆత్మను నేను నా భార్యను నేను సంపాదించుకోవాలి అని తీర్మానం చేసుకొని నిత్యము ప్రార్థనలో వారి గురించిన ప్రార్థన విజ్ఞాపన మనం చేసి దేవుని కోసం ఈ స్వార్థీకరణలో పాలిభాగస్థులంగా మనం ఉందాం. తీర్మానం చేసుకుంటే మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఇట్లా మైకులో చెబితేనే స్వార్థ కాదు. నీ స్నేహితులతో నువ్వు మాట్లాడు, నీ ప్రక్కవారితో నీవు మాట్లాడు, నీ సాక్ష్యాన్ని చూపించు, నీలో జరిగిన కార్యాలు వారికి చెప్పు, ప్రభువు వైపు వారిని ఆకర్షించు. ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పునరుద్ధానములో నాయన తెరవబడిన 4 అంశాలను మేము ధ్యానం చేశాం. అద్భుతంగా ప్రపంచ చరిత్రలో సమాధి తెరవబడింది నీదే ప్రభు. అందును బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో నిన్ను గుర్తుపట్టడానికి, నిన్ను మేము రక్షకుడిగా స్వీకరించడానికి మా నేత్రాలు తెరిచావు, నీకు వందనాలు. నిన్ను రక్షకుడిగా చూడగలిగావు, నీకు స్తోత్రాలు ప్రభువా. అనేక మంది చూడడానికి సహాయం దయచేయి. లేఖనాలను మా హృదయాలు తెరిచి లేఖనాలు అర్థం కావడానికి మాకు సహాయం దయచేయి. నిన్ను ఇంకా లోతుగా మేము ధ్యానం చేయడానికి మాకు సహాయం దయచేయి ప్రభువా. ఈ సువార్త తెరవబడిన ఈ సువార్త, ద్వారాలు తెరవబడిన ఈ సువార్త, సమస్త ప్రజలకు తెరవబడిన ఈ సువార్తలో పాలిభాగస్థులంగా సంఘంగా మేమందరం ఉండడానికి మాకు సహాయం దయచేయండి. తీర్మానం చేసుకున్న నీ బిడ్డలను మీ చేతులకు అప్పచెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నీ ముద్ర వారి మీద వేయండి, వారిని బలపరచండి. ఎవరైతే చక్కని మనసుతో నాయన కృత నిశ్చయముతో తీర్మానం చేసుకున్నారు, నాతో పాటు నేను ఇతరులను రక్షించాలని అనుకుంటున్నారో
వారికి నీ ఆత్మ తోడుగా ఉంచి నీ బలాన్ని, శక్తిని, నాయన ఆ చురుకుదనాన్ని, ఆ తెలివిని, జ్ఞానాన్ని, ఉపాయాన్ని మీరు వారికి దయచేసి ఎలాగ స్వార్థను ఇతరులకు అందించాలో వారికి సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.